మంచిదే, అలా జరిగితే కూడా మంచిదే. నిజం గెలుస్తూ ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిజం గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు. ఆమె ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజ్యసభలో ఫస్ట్ టైం 40 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం టీడీపీ ప్రాతినిధ్యం కోల్పోతుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ 3 గెలిచే అవకాశం ఎట్లా చూసుకుంటారు? తప్పనిసరిగా ఇది ఒక పతనావస్థకు చేరింది తెలుగుదేశం పార్టీ. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా దారుణమైన ఫలితాలు తెలుగుదేశం పార్టీ చవి చూస్తుంది. ఇది ఆరంభం. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటే బాగుంటుందని చెప్పి రాజ్యసభలో కూడా చర్చిస్తూ ఉన్నారు. మరి అది ఆయన ఆలోచన, పార్టీ విధానం అయితే కాదు. ఏపీ నీటి కేటాయింపుకు సంబంధించి సుదీర్ఘంగా తెలంగాణలో ఏపీ ఆ రోజు పోతిరెడ్డిపాడులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారో దాంట్లో సగభాగమే పోతిరెడ్డిపాడులో నిలబెడితే మా శాసనసభ్యులే అందరూ కూడా నిలదీసే పరిస్థితి వచ్చింది రాజశేఖర రెడ్డి గారు. మరి ఏమీ అభివృద్ధి చేయలేదంటారు, ఏమీ మన రాష్ట్రానికి చేయలేదంటారు ప్రతిపక్షం. మరి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలన్నీ కూడా చూస్తే వీళ్ళకు జ్ఞానోదయం అవుతుంది. ఆల్మోస్ట్ డబుల్ ది క్వాంటిటీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నిలబెట్టడం జరిగింది. ఆ రోజు దాంట్లో 50% పెట్టినప్పుడే పెద్ద వాళ్ళందరూ కూడా పెద్ద ఇది చేశారు, నిరసన చేసేయడము, నిలదీయడం అంతా చేశారు. మరి ఈరోజు ఏమని మాట్లాడతారు మరి నాకు అర్థం కావడం లేదు. ఇది ఒక పట్టుదల ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వల్లే సాధ్యమైంది.